వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు నేను మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీ చేసి చూపించబోతున్నాను. ముందుగా మిక్సీ బౌల్లోకి 2 పచ్చిమిర్చి, 5 టొమాటోలు, జీడిపప్పులు, పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మష్రూమ్స్ క్లీన్ చేసుకొని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని మష్రూమ్స్ చక్కగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి వాటర్తో సహా. తర్వాత ఇప్పుడు అదే గిన్నెలోకి ఆయిల్ వేడెక్కిన తర్వాత స్పైసెస్ వేసేసుకొని ఉల్లిపాయలు వేసుకొని మెత్తబడేంతవరకు ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని తర్వాత కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, ఉప్పు వేసేసి అంతా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న మష్రూమ్ పీసెస్ వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్ పోసేసుకొని మరికొద్దిసేపు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ. దీని డీటెయిల్ వీడియో లింక్ ఇస్తాను చూడండి.